గుర్తు తెలియని ఒక సంకేతం ప్రసారం కాక దాని తరంగాలు అమెరికా, ఇంగ్లాండ్, భారత్, చైనా దేశాల్లోనూ వినిపించాయి. అదొక డిస్ట్రెస్ సిగ్నల్. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే ప్రసారం చేసే ఆ సిగ్నల్ హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఓడల్లో ఉన్నవాళ్లు విన్నారు. ఆ డిస్ట్రెస్ సిగ్నల్ వస్తున్న ప్రదేశాన్ని గుర్తించడానికి ప్రయత్నించి ఆ దిశగా ఒక అన్వేషణ బృందాన్ని పంపించారు. సహాయం అవసరమైతే అదేమిటో వాళ్ళెవరూ కూడా తెలుసుకోవాలి కనుక సదరు సర్చ్ పార్టీ అవసరమైన సామాగ్రితో అటుగా ప్రయాణించింది. అయితే అక్కడకు చేరుకున్న సహాయక బృందానికి కలిగిన భయాందోళనలకు కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అవును, సహాయం చేసేందుకు వెళ్లిన వాళ్ళని భయకంపితుల్ని చేసేంతగా ఆ డిస్ట్రెస్ సిగ్నల్ పంపించిన వాళ్ళు ప్రమాదంలో ఉన్నారా అన్నది తెలియాలంటే ఎస్ఎస్ ఒరాంగ్ మెదాన్ ఓడకు సంబంధించి ఆనాటి సంఘటన గురించి తెలుసుకోవాలి. ఎస్ఎస్ ఒరాంగ్ ఓడ 1918లో నిర్మించబడింది. 1947లో అది హిందూ మహాసముద్రంలో ఉన్నప్పుడు సదరు భయానక ప్రమాదకర సంకేతాలు దాని నుంచే ప్రసారం అయ్యాయి. ఆ సమయంలో హిందూ మహాసముద్రంలో ఉన్న డచ్, అమెరికా, బ్రిటన్లకు చెందిన ఓడరేవుల్లోని రేడియోలకు ఇంకా మిగతా రేడియో కేంద్రాలకు మోర్స్ కోడ్ రూపంలో డిస్ట్రెస్ సిగ్నల్ వినిపించింది. ఓడ కెప్టెన్తో సహా సిబ్బంది మొత్తం మృత్యువాత పడ్డారనేది ఆ సిగ్నల్ సారాంశం. చాట్ రూమ్ బ్రిడ్జ్ పై మృత శరీరాలు పడి ఉన్నాయని చెప్పిన కాసేపటికి నేను చనిపోతున్నాను అని కూడా ఒక సంకేతం అందింది. ఆ సంకేతం అందుకున్న ఓడల్లో ఒకటైన అమెరికాకు చెందిన సిల్వర్ స్టార్ అనే నౌక ఆ సమయానికి మలేషియా తీరంలో గస్తీ తిరుగుతోంది. అది మిగతా ఓడలతో సంప్రదించి ఆ సిగ్నల్ ప్రసారమైన చోటును గుర్తించింది. అది మలక్కా జలసంధికి ఒక చివరి నుంచి వచ్చింది. సిల్వర్ స్టార్ రేడియో సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఎస్ఎస్ ఒరాంగ్ మెదాన్ నుంచి సమాధానం రాలేదు. ఆ పిమ్మట సిల్వర్ స్టార్ను ఆ దిశగా మళ్లించి తమ సర్చ్ పార్టీగా వెళుతున్న సంగతిని మిగతా ఓడల సిబ్బందికి తెలియజేశారు. అలా హిందూ మహాసముద్ర జలాల్లో ప్రయాణిస్తూ వెళ్లిన సిల్వర్ స్టార్ ఓడ కెప్టెన్కి సుదూరంగా ఇంజిన్ పనిచేయకపోవడంతో కేవలం సముద్ర జలాల ప్రభావంతో ఊగిసలాడుతున్న ఓడ ఒకటి కనిపించింది. అలాంటి ఓడ నుంచి డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చి ఉంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా అందరూ మరణించారనే సంకేతమే మిగతా ఓడల్లోని సిబ్బందికి ఎక్కువ ఆందోళన కలిగించింది. నిశ్శబ్దం పరుచుకున్న ఆ ఎస్ఎస్ ఒరాంగ్ మెదాన్ ఓడ స్టీరింగ్ వీల్ వద్ద ఒక్కరూ లేరు. మనిషి అలికిడి లేదు. సాధారణంగా ఇంజిన్ పాడై కదలేని స్థితిలో ఉన్న ఓడ సిబ్బంది డెక్ మీద నిలబడి సహాయం కోసం చేతులూపడం, ఏదైనా సంకేతాన్ని ఆకాశం వైపు చూపించడం చేస్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి సంకేతాలు ఏం లేవు. చీకట్లు ముసురుతున్న వేళ అయినా కూడా ఆ ఓడలో దీపాలు వెలగట్లేదు. ఎస్ఎస్ ఒరాంగ్ మెదాన్ను సమీపించాక సిల్వర్ స్టార్ సిబ్బంది ప్రెషర్ విజిల్తో హారన్ మోగించారు. మోర్స్ కోడ్లో సంకేతాలు పంపించారు. జవాబుగా ఏ స్పందన రాలేదు. కెప్టెన్ తన సిబ్బందితో ఆ ఓడలోకి ప్రవేశించడానికి నిశ్చయించుకుని అక్కడ ఏం చూడాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చాడు. అసలు తాము అందుకున్న సిగ్నల్స్ ఆ ఓడ నుంచి వచ్చిందేనా అన్న సందేహం కలిగినా వెళ్లి చూస్తేనే కదా ఏదైనా తెలిసేదని నిర్ణయించుకున్నారు. అలా డెక్ మీదకు చేరిన సిబ్బందికి అక్కడ చాలా మృత శరీరాలు కనిపించాయి. అయితే ఆ ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ సిబ్బంది అందరూ వెల్లకిలా పడుకున్నారు. చేతులు పైకెత్తి తమ మీద ఏదో పడబోతుంది అన్నట్టుగా కనిపించారు. ఆకాశం నుంచి ఏదో ముప్పు మీద పడుతుందనే భయంతో బిగుసుకుపోయినట్లుగా వాళ్ల ముఖాలు, వాళ్ల ముఖ కవలికలు సిల్వర్ స్టార్ కెప్టెన్ గమనించాడు. వారితో పాటుగా చనిపోయిన ఒక కుక్క కూడా ఉంది. అది కూడా నోరు తెరచి ఆకాశం వైపు గుర్రుమంటూ చూస్తున్నట్టుగా పడి ఉంది. మరణం సాధారణమైన మొత్తం ఓడ సిబ్బంది ఓడలో ఏదో ప్రమాదం జరిగి మరణించుంటే బాధాకరమైన జరిగిందేంటో అర్థం చేసుకునే వీలుంటుంది. కానీ ఎస్ఎస్ ఒరాంగ్ మెదాన్ సిబ్బంది మొత్తం ఏదో ఆపద పైనుంచి వచ్చి పడిందనే స్థితిలో ఉండడంతో అటు అయోమయం, ఇటు భయం రెండు సిల్వర్ స్టార్ గస్తీ బృందం మదిలో ఏర్పడ్డాయి. లోపల మోర్స్ కోడ్ పంపిన వ్యక్తి కూడా ఆ యంత్రంపై వాలిపోయి పడున్నాడు. అతని వేలు మోర్స్ కోడ్ యంత్రంపై అలాగే పెట్టుంది. అంటే సిగ్నల్ పంపిస్తుండగానే అతను మరణించుండాలి. అయితే అతని కళ్ళు మాత్రం మూసుకునున్నాయి. ఇంజన్ రూమ్ వైపు వెళ్లి చూడగా మామూలుగా అయితే అక్కడ వేడిగా ఉండాలి, కానీ అక్కడ చాలా చలిగా ఉంది. అక్కడ సిబ్బంది వెల్లకిల్ల పడున్నారు. దాదాపు అందరూ నోరు తెరిచి అవాక్కైనట్టుగా ఉన్నారు. ఓడ లోపల ఉన్న వారికి ఆకాశం కనిపించినప్పుడు వాళ్ళు కూడా అలా పై దిశగానే చూస్తూ పడి ఉండడం సిల్వర్ స్టార్ సిబ్బందిని గందరగోళానికి గురి చేసింది. మొత్తానికి ఇంజన్ ఆగిపోయి ఉండడం తప్పించి ఎస్ఎస్ ఒరాంగ్ మెదాన్ ఓడకు ఎలాంటి నష్టం జరగలేదు. అలాగని సిబ్బంది గాయపడ్డారంటే అది లేదు. అందరూ నిశ్చలంగా భయాందోళనతో పడున్నారు తప్ప శరీరాలపై గాయాలు లేవు. అయితే ఆ మృత శరీరాలు కుళ్ళిపోవడం మొదలయ్యాయి. కొద్ది గంటల మునిపే ఆ ఓడ నుంచి డిస్ట్రెస్ సిగ్నల్స్ అందుకుని సిల్వర్ స్టార్ ఓడ అటు వచ్చింది. అంత త్వరగా ఎస్ఎస్ ఒరాంగ్ మెదాన్ సిబ్బంది మృతదేహాలు డీకంపోజ్ కావడానికి ఛాన్సే లేదు. పోనీ ఏదైనా ప్రమాదకర వైరస్ సోకిందా అంటే ముట్టుకుని చూస్తే ఏమైనా ఆనవాళ్లు దొరకొచ్చేమో, కానీ
ఆ వైరస్ తమకు సోకే ప్రమాదం ఉంది కనుక వారిని తాకడానికి ఎవరు కూడా సాహసం చేయలేదు. చివరకు ఆ ఓడకు తాడు కట్టి అంటే టో చేస్తూ లాక్కుపోవాలని నిర్ణయించుకున్నారు. వైద్య నిపుణులు తప్ప మరెవరూ ఆ సిబ్బందికి ఏమైందో చెప్పలేరు కనుక ఓడతో సహా తీసుకుని వెళ్ళిపోవాలని కెప్టెన్ నిర్ణయించాడు. టో లైన్ను ఏర్పాటు చేసి లాగే ప్రయత్నం చేయగా ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ కదలలేదు. నిజానికి సిల్వర్ స్టార్ ఓడ లాక్కు వెళ్లేనంత బరువు ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ ఓడలో లేదు. అయినా కూడా పూర్తి ప్రొఫైలర్ శక్తితో లాగే ప్రయత్నం చేసేసరికి ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ లేచింది. ఏదో అనుమానించిన సిబ్బంది టో లైన్ను విప్పేశారు. తమ ఓడలోకి వెళ్లిపోయారు. కాసేపటికి ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ ఒత్తిడికి ఓడ కొంచెం పైకి లేచినట్టే తిరిగి సముద్రంలోకి కూలిపోయి మునిగిపోయింది. ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ ఓడ ఆనవాళ్లు కాకుండా ఏమైందో తెలుసుకోవడానికి వీల్లేకుండా నీటిలో కలిసిపోయింది. సిల్వర్ స్టార్ ఓడ తిరిగి వెళ్లిపోయింది. ఏం జరిగిందో నోటి మాటగా చెప్పడమే తప్ప సాక్ష్యాలేవీ లేవు. నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నవ్వారు. కట్టుకథ బాగుందని హాస్యం కూడా చేశారు. పైగా ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ అనే ఓడ ఉన్నట్టు ఎక్కడా దాఖలాలు కూడా లేవు. మరి సిల్వర్ ఓడ సిబ్బంది అబద్ధాలు చెప్తున్నారు అనడానికి కూడా అనుకోవడానికి లేదు. అయితే ఆధారాలు లేవు కనుక సదరు ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్ ఓడ చట్టవిరుద్ధంగా తయారై తిరుగుతుందనే ఒక అనుమానం కలిగింది. ఏ దేశం వద్ద దాని వివరాలు నమోదు చేయబడలేదని కొందరు భావించారు. నైట్రోగ్లిజరిన్, పొటాషియం సైనైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను చట్టవిరుద్ధంగా రవాణా చేసే ఓడ అయి ఉండాలని ఊహించారు. కాబట్టి వాటిని రవాణా చేసేవాళ్లు, కొనుగోలు చేసి దిగుమతి చేసుకునేవాళ్లు గుంభనంగా రాకపోకలు సాగిస్తూ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అలా రవాణా అవుతున్న వేళ రసాయన పదార్థాలు బయటకు కారిపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా ఊహించారు. ఓడను లాగడానికి ప్రయత్నించినప్పుడు ఆ రసాయనాలు కుదుపులకు గురై పేలిపోయి ఉంటాయని అన్నారు. సరే, అలాగే జరిగిందని విషయం ముగిద్దామనుకుంటే అలాంటి భారీ రసాయన పేలుళ్ల నుంచి సిల్వర్ స్టార్ సిబ్బంది ఎలా తప్పించుకున్నారన్నది మరో అనుమానం. పైగా వాళ్లే ఓడలో ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఇంజిన్ ఆగిపోయింది తప్ప వేరే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, ప్రమాదకర పదార్థాలు లేవని నిర్ధారించుకున్నాకే ఏదో తెలియని కారణంతో ఎస్ఎస్ ఒరాంగ్ మైదాన్లోని సిబ్బంది మృత్యువాత పడ్డారని భావించారు.